జిఎఫ్సి థెరపీస్ బట్టతలలకి ఏ విధంగా హెల్ప్ అవుతుంది, ఫీమేల్ ప్యాటర్న్ హెయిర్ లాస్లో ఎలా అవుతుంది, టిలోజన్ ఎఫ్లూవియంలో ఎలా పనిచేస్తుంది అనే దాని గురించి ఇవాళ వివరిస్తానండి. అసలు జిఎఫ్సి అంటే ఏంటి? దాన్ని గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేట్ అని అంటారు. మరి బట్టతలలో అది ఏ విధంగా పనిచేస్తుంది అని అంటే గ్రోత్ ఫ్యాక్టర్స్ రిలీజ్ చేసి దాంతోపాటు స్ట్రెంగ్తన్ చేస్తుంది. మరి ఏ విధంగా పనిచేస్తుంది, ఎప్పుడెప్పుడు చేసుకోవాలి అనే దాని గురించి ఇవాళ నేను వివరిస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. చాలా మందికి బట్టతలలతో ఇబ్బంది పడుతూ ఉంటారండి. అలానే ఆడవాళ్ళలో వెంట్రుకలు పల్చగా అయిపోయి జడ పల్చగవటంతో, అలానే మాడుపై బాగా విపరీతంగా కనిపించటంతో బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి జిఎఫ్సి థెరపీస్ అనేటివి ఒక విధంగా మంచి బెనిఫిట్ అనేది ఉంటుంది. జిఎఫ్సి థెరపీస్ అనేది ఏంటి అని అంటే మనకి గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేట్గా అంటారు. ఈ గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేట్స్ ఎలా ప్రిపేర్ చేస్తారు అనే దాని గురించి ఇవాళ వివరిస్తాను. మీకు అరౌండ్ 6 to 10 ml దాకా బ్లడ్ తీసుకుంటారండి. బ్లడ్ తీసుకొని ఆ తర్వాత దాన్ని ఒక ట్యూబ్లో పెడతారు. ఆ ట్యూబ్ని కాసేపు ఉంచినాక ఆ తర్వాత సెంట్రిఫ్యూజ్ చేస్తారు. సెంట్రిఫ్యూజ్ చేసినాక దాంట్లోంచి గ్రోత్ ఫ్యాక్టర్స్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేస్తారనమాట. మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటనంటే మన రక్తంలో గ్రోత్ ఫ్యాక్టర్స్ అనేటివి ఎక్కువగా ఉంటాయి. మనకి ఎక్కడైనా గాయం జరిగినప్పుడు, మనకు అక్కడ కట్ అయినప్పుడు ఏమవుతుంది, అక్కడ వచ్చేసి మనకి బ్లడ్ క్లాట్ అవుతుంది. బ్లడ్ క్లాట్ అయినాక అక్కడ మనకి స్కిన్ రీజువినేషన్ అనేది జరిగి తర్వాత రీజనరేషన్ జరిగి తర్వాత మీకు హీలింగ్ అయిపోతుంది అనమాట. ఎలా జరుగుతుంది ఈ స్కిన్ రీజనరేషన్ అని అంటే మన రక్త కణాల్లో ఉన్న ప్లేట్లెట్స్ కణాలని ఒకటి ఉంటాయి. ఆ ప్లేట్లెట్స్ కణాల్లోంచి మనకి గ్రోత్ ఫ్యాక్టర్స్ అనేటివి రిలీజ్ అవుతాయి. ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్ అనేటివి మనకి చర్మం లోపలికి హీలింగ్ రావటానికని ఇతరత్ర టిష్యూస్ని అవి ఇన్వైట్ చేస్తాయి అనమాట. ఇతరత్ర సెల్స్ కణాలని అన్నిటిని ఇన్వైట్ చేసి రిపేర్ ప్రాసెస్ని బాగా చేయిస్తూ ఉంటుంది. ఈ రిపేర్ అయ్యి హీలింగ్ అవ్వటానికని మెయిన్ కారణం వచ్చేసి గ్రోత్ ఫ్యాక్టర్స్. అది ప్లేట్లెట్స్ నుంచి వస్తాయి. అందుకోసమనే ఈ గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేట్ అనేది మనకి స్కాల్ పైన ఇవ్వటంతో వెంట్రుకలు అనేటివి మంచిగా లావుగా గట్టిగా మారుతుందనమాట. సో ఈ విధంగా మనకి వెంట్రుకలు అనేటివి లావుగా మారటానికని గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేట్ హెల్ప్ చేస్తాయి. ఎలా హెల్ప్ చేస్తాయి? మనకి వెంట్రుకలకి మనకి కుదుళ్ళ దగ్గర ఏదైతే డర్మల్ పాపిల్లర్ సెల్స్ అని అంటారు, అలానే సెబేషియస్ గ్లాండ్ దగ్గర ఎరెక్టోరస్ పైలోరం అనే మజిల్ ఒకటి ఉంటుంది అనమాట. అక్కడ ఆ మజిల్ దగ్గర ఒక స్టెమ్ సెల్ రిజర్వాయర్ అనేది ఉంటుంది. ఆ స్టెమ్ సెల్ రిజర్వాయర్ ని అలానే డర్మల్ పాపిల్లర్ సెల్స్ ని రెండింటిని స్టిమ్యులేట్ చేయడానికని గ్రోత్ ఫ్యాక్టర్ సెల్స్ అనేటివి బెనిఫిట్ చేస్తాయి. సో ఈ గ్రోత్ ఫ్యాక్టర్ సెల్స్ అనేటివి మనకి డైరెక్ట్ గా ఇంపాక్ట్ చేయడానికని బెనిఫిట్ అవుతాయి. సో ఈ గ్రోత్ ఫ్యాక్టర్ సెల్స్ ఎలా ఉంటాయి? పీజీడిఎఫ్ కానీ, లేకపోతే మనకి విఈజిఎఫ్ కానీ, లేకపోతే ఇతరత్ర గ్రోత్ ఫ్యాక్టర్స్ని అన్నిటినీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ గ్రోత్ ఫ్యాక్టర్స్ కానివ్వండి, ఐజిఎఫ్ కానివ్వండి, ఇలాంటి వివిధ రకాలైన 60 యాక్టివ్ సబ్స్టెన్సెస్ అనేటివి ఆ గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేట్లో అనేటివి వస్తాయన్నమాట. సో అది మనకి అక్కడ వచ్చిన రాగానే మనకి వెంట్రుకల దగ్గర మనకి అక్కడ స్టిమ్యులేషన్ అనేది డర్మల్ పాపిల్లర్ సెల్స్ దగ్గర, స్టెమ్ సెల్స్ దగ్గర మనకి జరుగుతూ ఉంటాయి. దానివల్ల రిజల్ట్ ఏంటి అని అంటే వెంట్రుకలు అనేటివి లావుగా అవుతూ ఉంటాయండి. సో గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేట్ మనము ఎప్పుడెప్పుడు చేయించుకోవాలి అనే ప్రశ్న వస్తూ ఉంటుంది. గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేట్ అనేది మనం నెలకు ఒక్కసారి మనం చేసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. అలానే మనం 15 daysకి ఒకసారి కూడా చేయొచ్చు. పిఆర్పి మీసో కాంబినేషన్స్ తోటి కూడా చేయొచ్చు. మనం ఈ విధంగా కాంబినేషన్స్ చేయటంతో మనకి వెంట్రుకలు అనేటివి మంచి రిజల్ట్స్ అనేటివి వస్తూ ఉంటాయి. నెలకు ఒకసారి కానీ, 15 రోజులకు ఒకసారి కానీ, 6 సెషన్లు కానీ, 8 సెషన్లు కానీ, 10 సెషన్స్ మీ రిజల్ట్స్ని బట్టి మేము చెప్తూ ఉంటాం. ప్రతి నెల మీరు మమ్మల్ని కలుస్తూ ఉంటారు. కలిసి ప్రతి విధంగా ఈ విధంగా మనకి మార్పులు అనేటివి జరుగుతున్నాయి. ఏ విధంగా మనం టాబ్లెట్స్ మార్చాలి, లోషన్స్ మార్చాలి అనే దాని గురించి కూడా మనం డిస్కస్ చేసుకోవాలి. అలానే ప్రతి నెల కూడా మీరు మందులు కూడా తీసుకుంటూ వాడుకుంటూ ఉండాలండి. గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేట్ ఒక్కటే చేస్తామనంటే కుదరదు. అలానే దానితో పాటు మందులు సొల్యూషన్స్లో మినాక్సిడిల్ ఉంటాయండి, పెప్టైడ్స్ ఉంటాయండి. అలానే ఓరల్ మెడికేషన్లో ఓరల్ మినాక్సిడిల్ ఉంటుంది, ఓరల్ డ్యూటాస్ట్రైడ్, ఫినాస్ట్రైడ్ ఉంటుందండి. న్యూట్రిషనల్ సప్లిమెంట్స్, అమైనో యాసిడ్స్, విటమిన్స్, సేఫ్ సప్లిమెంట్స్ ఉంటాయండి. అలానే వచ్చేసి మనకి ఇతరత్ర షాంపూస్ కూడా వాడుతూ ఉంటే హెయిర్ గ్రోత్కి మంచి బెనిఫిట్ కూడా వస్తూ ఉంటుంది. సో ఈ గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేట్స్ అనేటివి మనం రిపీట్ చేసుకుంటూ బయట దేశాల నుంచి వస్తే మనం కొద్దిగా షార్ట్ రెజిమెన్లో కూడా మనం ఒక 6 సెషన్స్ కవర్ చేసేటట్టుగా కూడా ప్రయత్నం చేయొచ్చు. మీరు ఇండియాలో రాగానే ఫస్ట్ మా దగ్గరికి రాగానే ఇమీడియట్గా ఒక సెషన్, తర్వాత 15 రోజులకు ఒక సెషన్, తర్వాత ఇంకొక సెషన్ చేయించుకోవచ్చండి. నా దగ్గర చాలామంది పేషెంట్స్ అలానే వస్తారండి. పాపం ఇబ్బంది పడుతున్నా కానీ ఇమీడియట్గా అక్కడి నుంచే ఎయిర్పోర్ట్ నుంచే ఇట్టే వచ్చేస్తారు.
వచ్చేసి ట్రీట్మెంట్స్ అవి తీసుకుంటారండి. తీసుకొని మళ్ళీ నెక్స్ట్ 15 డేస్ తర్వాత ఆ తర్వాత వెళ్ళక ముందు ఒక రోజు ముందు 2 రోజుల ముందు కూడా తీసుకుంటూ ఉంటారు. ఇలా చేయటంతో ఒక 2-3 సెషన్స్ అనేటివి మీకు ఇక్కడ పాసిబుల్ అవుతాయి. సో తప్పకుండా మీరు ఇలాంటి ట్రీట్మెంట్స్ అనేటివి తీసుకొని మంచి రిజల్ట్స్ అనేటివి సాధించుకోవటానికని మీరు బెనిఫిట్స్ తెచ్చుకోవచ్చు. సో ఇదండి విషయం. వెంట్రుకలకి మనకి మంచి గ్రోత్ థెరపీస్ అనేటివి ఉంటాయి. ఎవరికైనా కానీ బట్టతలలతో బాధపడుతున్నారని అంటే జిఎఫ్సీసే కాకుండా హెయిర్ ట్రాన్స్ప్లాంట్స్ కూడా చేయొచ్చు. ట్రాన్స్ప్లాంటేషన్స్ అనేటివి చాలా సేఫ్ అండి. చాలా మంచి రిజల్ట్స్ కూడా వస్తూ ఉంటాయి. ఎవ్రీ టైం కూడా నా దగ్గర పేషెంట్స్ వస్తారు, ట్రాన్స్ప్లాంట్స్ చేయించుకుంటారు. 1 year తర్వాత రిజల్ట్ వస్తాయి. మంచిగా పెళ్లి చూపులకి కానీ ఇతరత్రకు కానీ ఏదైనా ఇబ్బందులు ఉన్నా కానీ తప్పకుండా హెయిర్ ట్రాన్స్ప్లాంట్స్ చేసుకొని మంచిగా సెటిల్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో నెక్స్ట్ టైం మంచి ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో తోటి నేను మీ ముందుకు వస్తానండి. ఈ వీడియోని దయచేసి లైక్ చేసి ఎవరికైనా హెయిర్ లాస్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, హెయిర్ థిన్నింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు దయచేసి వాళ్ళకి షేర్ చేయండి. మీ మిత్రులకు కానీ, మీ పిల్లలకు కానీ, మీ అక్క చెల్లెలకు కానీ, అన్న తమ్ముళ్ళకి కానీ, చుట్టాలకు కానీ, శ్రేయభిలాషులకు కానీ, మిత్రులకు కానీ, ఎవరికైనా ఫ్రెండ్స్కైనా సరే ఈ వీడియోని దయచేసి షేర్ చేసి మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి, కాన్ఫిడెన్స్ అనేది రీగెయిన్ చేసుకోవచ్చు అనే దాని గురించి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో తోటి నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కొత్తపేటలో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో తోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. నమస్తే.